హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకోసం స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇది మైదా పిండితో చేసుకునే స్నాక్. ఇది టీ టైమ్ స్నాక్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, దాని గురించి నేను ముందుగా బౌల్ తీసుకొని అందులో నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. కప్పు మైదా పిండి తీసుకొని అందులో కొంచెం వామ్ వేసుకుంటున్నానండి. అంటే కొంచెం డైజెషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి వామ్ వేసుకొని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటున్నాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకుంటే ఏంటంటే పిండి అనేది కలుపుకున్నప్పుడు మనకి సాఫ్ట్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఓకే, ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ తీసుకొని మొత్తం మనం చపాతీ ముద్దలా మనం ప్రిపేర్ చేసేసుకుందాం దీన్ని. ఓకే, మొత్తం అంతా కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాననివ్వాలండి. పిండి అనేది నానితే మనకి ఈ స్నాక్ చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మూత పెట్టుకొని మనం దీనికి రెస్ట్ ఇచ్చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు లోపల దానికి స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దాని గురించి నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు నానబెట్టానండి. అది కొంచెం నానిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకుందాం. అలాగే ఒక టేబుల్ స్పూన్ సోంపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే కొంచెం కిస్మిస్ కూడా వేసుకున్నాను. అలాగే 2 ఎండుమిర్చి. ఇదేంటంటే కట్టమిఠా టేస్ట్లో ఉంటుందండి, స్టఫింగ్ బాగుంటుంది. ఓకే, ఇది వేసేసుకుని మనం స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. అలాగే మనం మైదాపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదాపిండి తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని మనం ఏంటంటే క్రీమీ స్ట్రక్చర్ లాగా వచ్చేంత వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ మిక్స్చర్ అనేది మనకి యూజ్ అవుతుంది. నేను ఫోల్డింగ్ పెట్టినప్పుడు మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఇది కలిపేసుకుని దీన్ని కూడా మనం లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం దీన్ని కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని ప్రాసెసర్ ఏంటో చూద్దాం. ముందుగా నేను చపాతీ ముద్దను తీసుకొని చిన్న బాల్ తీసుకొని దాన్ని ఇప్పుడు మనం చపాతీ నిలువుగా చేసుకోవాలండి. పొడుగ్గా చేసుకుందాం దీన్ని. ఓకేనా. ఇలా పొడుగ్గా మనం బాగా కొంచెం పలుచగా చేసుకుంటేనే బాగుంటుంది. మందంగా చేసుకుంటే ఏంటంటే నూనెలో ఫ్రై అయినప్పుడు అంత సరిగా బాగోదండి. కొంచెం పలుచగానే చేసుకోండి మీరు. దీనికి స్టఫింగ్కి సరిపడగా ఉంటే సరిపోతుంది. ఇలా పొడుగ్గా చేసేసుకొని దీని సైడ్స్ ఉంటాయి కదండి, 4 వైపులా కూడా సైడ్స్ అనేవి ఈక్వల్గా రావు కదా, అటు ఇటు 4 వైపులా కూడా సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. లేకపోతే మనకి సరిగా రాదు షేప్ అనేది. ఓకే, నేను 2 తీసేసాను. పైన కింద కూడా కట్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ పైన కింద కూడా ఇది కట్ చేసేసుకుందాం. ఇటువంటి అంటే పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారండి. స్నాక్స్ తిన్న వాళ్ళు కూడా బాగా తింటారు ఇవి ఇంట్రెస్టింగ్గా. ఓకేనా. కింద నేను చిన్న లైన్స్ కింద నేను చాక్ తోటి చిన్న ఘాట్లు పెడుతున్నానండి. ఇది ఏంటంటే డిజైన్ గురించి అన్నమాట. ఓకే, ఇలాగా ఒక 8 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఒక 8 పెట్టుకుని దీన్ని ఇప్పుడు మనం డిజైన్ షేప్లో ప్రిపేర్ చేసుకుందాం. డిజైన్ చూడండి జాగ్రత్తగా. ఓకే, ఇలాగ ఒక దాని మీద ఒకటి వేసుకుంటూ మనం డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలు ఇంట్రెస్టింగ్గా తినాలి అంటే ఈ మాత్రం కష్టమైన ఉండాలి కదా ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మాత్రం ఆసమ్గా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి పెడితే మాత్రం మీ పిల్లలు మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది ఇది. ఓకే, ఇలా ఒక దాని మీద ఒకటి వేసుకొని ఇలా పెట్టుకుందాం. ఓకే, కొంచెం మనకి ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే దాన్ని కూడా మనం ఎడ్జ్ అనేది తీసేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం నీట్గా వస్తుందని చెప్పేసి నేను ఇది తీసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా వేసాం కదా, ఇవన్నీ కూడా ఒక పక్కకి పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడా ఓకే, ఇలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులో దీన్ని ఒకదాని మీద ఒకటి పెట్టాలండి. నేను చూపించే ప్రాసెస్ చూడండి, ఈజీగా ఉంటుంది. ఇలాగైతే మీకు కొంచెం డిఫికల్ట్గా ఉన్న ఒక 2 టైమ్స్ చూసారంటే మీకు అర్థమైపోతుంది అది ఎలా పెట్టాను అనేది.
ఓకే ఫ్రెండ్స్, ఒక దాని మీద ఒకటి వేసేసుకొని ఇలాగ డిజైన్ షేప్లో మనం ప్రిపేర్ చేసుకుందాం దీన్ని. ఓకే, ఇదంతా కూడా డిజైన్ షేప్లో ఫామ్ అయిన తర్వాత మనం ఇప్పుడు స్టఫ్ చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ అనేది మనం ఇందులో పెట్టేసుకుందామండి. పెసరపప్పు స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, అది ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఏంటంటే చుట్టూ కూడా ఇందాక మనం మైదా పిండి మిక్చర్ కలుపుకున్నాం కదా, దాన్ని వాటర్ని కొంచెం ఇలా అప్లై చేసుకుంటే ఏంటంటే మనం నూనెలో డీప్ ఫ్రై చేసేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. విడిపోయి ఆ స్టఫింగ్ అంతా బయటకు రాకుండా ఇది స్టిఫ్గా దీనికి మనకి పట్టేసి ఉంచుతుంది. ఓకే, అలా 4 సైడ్స్ కూడా అలా వేసుకున్న తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేసుకుందాం. చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలండి, లేకపోతే కొంచెం నూనెలోకి వచ్చినా సరే అది బాగా మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఫోల్డింగ్ అనేది జాగ్రత్తగా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత కొంచెం దీనికి ఘాట్లు పెట్టుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది కూడా బాగుంటుందండి, డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా డిజైన్ పెట్టేసుకొని మనం దీన్ని ఈ రకంగా ఫోల్డింగ్ పెట్టేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, ఈజీ కదా. కాస్త ఒక్కసారి 2 టైమ్స్ చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అండి, ఇలా అన్నీ కూడా మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో ఇవి. ఇప్పుడు వీటిని మనం నూనెలో డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఓకే అండి, ఇలా నూనెలో ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మనం నూనె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకుందాం. ఇవి ఫ్రై అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదండి, ఎందుకంటే మనం కొంచెం పలుచగా చేసుకున్నాం కదా చపాతీ రోల్ అనేది. ఓకే, కొంచెం బ్రౌనిష్ షేడ్ వచ్చిన తర్వాత మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూసారా పర్ఫెక్ట్గా షేడ్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక వీటిని మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ స్నాక్ అండి, అంతేకాకుండా పెసరపప్పు కూడా హెల్తీయే కదా, ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్ అండి, టీతో పాటు సూపర్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.